మొదటగా దేవునికి వందనాలండి. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలండి. కూడి వచ్చిన దూరదేశం నుంచి వచ్చిన సేవకులకి, మరి అసిస్టెంట్ పాస్టర్ గారికి, బ్రదర్స్కి నా వందనాలండి. సంఘస్థులందరికీ నా వందనాలు. రాణుబాబుకి, నా తల్లికి కూడా నా వందనాలండి. మరి ముఖ్యంగా 2025లో దేవుని వాగ్దానం కొరకు ప్రార్థించానండి. ప్రార్థించినప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి. భయపడకము, నేను కేడమని అయి ఉన్నానని వాగ్దానం ఇచ్చాడండి. నా చిన్న కుమారుడు కోసం కూడా వాగ్దానం తీస్తే తనకే సేమ్ అదే వాగ్దానం అండి. నెక్స్ట్ ఇద్దరికి కూడా ఏ తెగులు నీ గుడారంన సమీపించని అని వాగ్దానం ఇచ్చాడండి. తర్వాత మా జాషువాకు కూడా ఇంచుమించుగా అదే వాగ్దానం, మా ముగ్గురిది దగ్గరగా ఉన్న వాగ్దానం ఇచ్చాడండి. కానీ రెండిట్ల మీద కూడా ఏ తెగులు నీ గుడారంను సమీపించని అని ఇచ్చారు. నేను చాలా భయపడ్డాను. ఏ తెగులు అంటే ఏదో ఏమొస్తుంది ఏంటని చెప్పి చాలా భయపడ్డానండి. దాన్ని బట్టి ప్రతిదినం ప్రార్థన చేసుకునేదాన్ని. మరి జనవరి నెలాఖరునైతే నెలాఖరు 27, 26 తారీఖు సరిగా నాకు జ్ఞాపకం లేదండి. లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి మేము గోపాలపట్నం వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు నేను జాషువాతో అంటున్నాను, దేవుడు బండి మీద ఎన్నో ప్రయాణాలు చేస్తాం మనం, దేవుడు ఎప్పుడు కూడా ఏ యాక్సిడెంట్ అవ్వకుండా దేవుడు కాపాడాడు కదా అని చెప్పి వెళ్ళేటప్పుడు నేను అన్నానండి. అని మేము గోపాలపట్నం వెళ్ళాము, బ్యాంక్ పని చూసుకున్నాము, రిటర్న్ వస్తున్నామండి. ఇంకా మా ఇంటికి ఒక 3 సెకండ్లో వెళ్ళిపోతాం, అంత దగ్గరలోని. వచ్చేటప్పుడు స్లోగానే వస్తున్నాము. వస్తుంటే మరి ఎదురు ఒక బండి రావడము, మరి అలాగ బండి స్కిడ్ అయిపోయిందండి. స్కిడ్ అయిపోయి పడిపోయామండి. ఇద్దరం పడిపోయాం. నేను ఇంకెలా ఎడం పక్కకు పడిపోయానండి. నాకు ఇవన్నీ దెబ్బలే, అంటే గట్టిగా నొప్పులు పట్టేస్తాయి. పైకి అంతగా కనిపించలేదు కానీ కౌకు దెబ్బలు తగిలాయండి. ఈ పక్కన పడుకోలేకపోయేదాన్ని. దేవుని అలాగే ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, ఎప్పుడు ఒకటే ప్రార్థన, దేవా నన్ను హాస్పిటల్ చేతికి కానీ, మందుల చేతికి కానీ, మంచం చేతికి కానీ నన్ను అప్పచెప్పకని చెప్పి ప్రతిదినము చేసుకుంటానండి. కానీ ఆ రోజు నేను ప్రేయర్ చేసుకోలేదు. వెంటనే ప్రభా నేను ప్రార్థన చేసుకోలేదు, నాకు ఇదే ఇందుగా తగిలింది అని కొంచెం వెంటనే వస్తుంది కదండి. అయినా కానీ హాస్పిటల్కి వెళ్ళకుండా మరి దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. అయితే 40 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్స్కి నేను కంటిన్యూగా ఎప్పుడూ రాలేదండి. నేను మారుమనసు పొందిన తర్వాత కూడా నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అంటే మా ఏరియా దూరం, నైట్ టైం రావడం కష్టం, మనకి ఏరియాలో పెట్టేవారు కాబట్టి అది మా ఇంట్లో అయితేనే చేసి ఉండేదాన్ని, కానీ ఎవరింటికి కూడా నేను వెళ్ళింది లేదండి. మరి ఈ సంవత్సరం అయితే అమ్మగారు వ్యాన్ ఇస్తామని చెప్పేసి దీపిక గారు ఆ రోజు స్త్రీల కూడికలు అన్నారు. దేవానికి వందనాలు. 40 రోజుల్లో నేను ఏది ఒక్కరోజు కూడా మానకుండా వెళ్ళాలని చెప్పి నా సమస్యలు బట్టి నేను దేవుడి దగ్గర మరి మొక్కుబడి చేసుకున్నానండి. అయితే ఫస్ట్ వారం అంతా కూడా బాగానే వచ్చేసాము. మరి సెకండ్ వారం వచ్చేటప్పటికి మార్చి నెలలోనండి నాకు జలుబు చేసిందండి. ఎంత భయంకరమైన జలుబు అంటే, నేను పుట్టిన తర్వాత నాకు అటువంటి జలుబు రాలేదు. అంటే ముక్కు లోపల నుంచి బయట వరకు కూడా పుండు పడిపోయిందండి. అంత భయంకరంగా స్టార్టింగ్ తుమ్ములు వచ్చేసేటప్పుడు ఒకరోజు స్టార్టింగ్ రోజునే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారండి నాకు ప్రార్థన చేయండి. ఎందుకు బాగా ప్రేరేపణ ఆ రోజుని. నేను సాధారణంగా అయ్యగారి దగ్గరికి రాను, భయం వేస్తుంది రావడానికి. అందుకని ఆ రోజు తెగించి వచ్చి, అయ్యగారండి నాకు ప్రార్థన చేయండి అని చెప్పి చేయించుకున్నప్పుడు అండి, చేయించుకుని వెళ్ళాను. మరి ఆ వారం అండి 3 రోజులు 4 రోజులు నాకు అసలు ఊపిరి ఆడలేదండి. తెల్లవారులు అసలు నిద్ర పట్టేది కాదు, లేచి కూర్చుని ఉండేదాన్ని. చాలా ప్రార్థన, ముక్కు పట్టుకుందామంటే మండిపోయేది, మొత్తం ముక్కు అంతా కూడా పుండి పడిపోయింది. కానీ నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడలేదండి. ఆ రోజు ప్రార్థన చేయించుకోవడంలో ఆ వారం అంతా కూడా ఆ సైడే కూర్చునేదాన్ని. దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. దేవుని కృప. అస్సలు ఊపిరి అందిది కాదండి, అందులోనే లైట్గా ఫీవరు. కానీ ప్రార్థన మానకూడదని చెప్పి ప్రార్థనకి అలాగే వచ్చానండి. దేవుడు మరి ఆ ప్రార్థన, అయ్యగారు చేసిన ప్రార్థన నాకు స్వస్థత ఇచ్చాడు. తర్వాత మళ్ళా క్రిందటి శుక్రవారం, మొన్న శుక్రవారం కాక క్రిందటి శుక్రవారం అండి, శుక్రవారం ప్రేయర్కి వెళ్ళడానికి రాణిగారి ఇంట్లో ప్రేయర్ అండి. ప్రేయర్కి వెళ్తున్నాము. మా చిన్నోడు చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు బండి, చాలా స్లోగాని తీసుకెళ్తుంటే ఎప్పుడు బండి ఎక్కగానే నేను స్తుతులు చెప్పుకుంటూ ఉంటాను. కానీ ఆ రోజు
నేనేమీ చెప్పుకోలేదు. ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలియదండి. మా కుటుంబంలో చిన్న గలిబిలి. ఆ గలిబిలిని బట్టి నేను అసలు మనసులో లేక ఎలాగా వస్తున్నామో, ఎలా ఇంకా రాణి ఇంటికి 2 సెకండ్లు అంతే అండి. ఎలా పడిపోయానో నాకు తెలియదండి. మళ్ళీ దబ్బున పడిపోయానండి. మరి మొన్న జనవరిలో తగిలిన ప్రాంతంలోనే మళ్ళా దెబ్బలు తగిలేసాయండి. చాలా గట్టిగా తగిలేసాయి. కానీ మా చిన్నవాడైతే మమ్మీ వచ్చే ఇంటికి వెళ్ళిపోదాం అంటే, లేదు నాన్న, దేవుడి పని కొరకు వచ్చాను, దేవుని నేను ప్రార్థన చూసుకునే వస్తానని చెప్పేసి అన్నానండి. మరి వెళ్ళి మొండిగా కూర్చున్నాను. నిజంగా మరి మా స్త్రీల ప్రేయర్ అయితే చాలా గొప్పగా జరుగుతుందండి. కుర్మాన్పాలెం మా ఏరియా వాళ్ళ సిస్టర్స్ అందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంటాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఎవరూ దాచుకోకుండా ఓపెన్గా చెప్పుకుంటాము. అలాగా దానికి ఆన్సర్లు వచ్చే వరకు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తారు, కన్నీటితో చేస్తారండి. ఎన్నో వాటికి జవాబు. నిజంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఉంటే సంఘాన్ని బట్టి, ఆ స్త్రీల సహవాసాన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చి చెప్పుకోలేకపోయినా కానీ అక్కడ చాలా విషయాలు అందరం చెప్పుకుంటాం, అందరూ ప్రార్థన చేస్తారు. నిజంగా రక్త సంబంధాలు మనకు ఎవరూ లేకపోయినా నిజంగా దేవునిలో మంచి సహోదరుల్ని, మంచి మమ్మీ డాడీని మనకి ఇచ్చారండి. అందుని బట్టి చాలా వందనాలండి, దేవునికి చాలా వందనాలు. మరి వెంటనే వాణక్క మరి ప్రార్థన చేశారు. మళ్ళీ మా స్త్రీలందరూ కూడా కన్నీటితో ప్రార్థన చేశారు. వివేక అందరూ కలిసి ప్రార్థన చేశారు. మరి చేసినప్పుడు అలాగే ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళి ఆ సాయంకాలం ప్రేయర్కి రాలేనేమో అనుకున్నాను. ఒకటే ప్రభు 40 దినాల్లో నేను ఒక్కరోజు మానకూడదు, నేను కొన్ని అంశాలు పట్టుకుని వస్తున్నాను, మరి నా అంశాలకు నేను సన్నిధికి వెళ్ళాలని చెప్పి మరి అలా ప్రార్థన చేసుకున్నప్పుడు అండి అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి. కానీ దేవుడు మందిరానికి నిజంగా మానకుండా అలా మొండిగా వచ్చానండి. అయితే శనివారం స్తుతి ఆరాధన జరుగుతున్నప్పుడు స్తుతి ఆరాధన కూడా నిలబడడానికి శక్తి లేకపోయినా కానీ మరి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ప్రభువా నన్ను స్వస్థపరచమన్నప్పుడు నిజంగా నాకు కొంచెం తేలిక అయ్యిందండి. ఆవిడ ఇంటికి వెళ్ళేటప్పటికి ఈ ప్రార్థనకి యాక్టివ్గా వచ్చేసేదాన్ని కానండి ఇంట్లో చాలా పెయిన్ వచ్చేసింది, రాత్రులు చాలా పెయిన్ వచ్చేసింది. అప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళాను. మా చిన్నవాడికి తెలిసిన డాక్టర్ గారు ఫోన్ చేస్తే ట్యాబ్లెట్లు ఇచ్చారు. నిజంగా నేనైతే అది నా అంతరాత్మ అయితే ఏదో చిన్న క్రాక్ అయ్యి ఉంటుంది, ఇంత పౌట్ వచ్చేస్తుంది కదా అని అలా చెప్తా ఉన్నా. ప్రార్థన ఒకటే, ప్రభా నేను మందిరానికి వెళ్ళాలి, నన్ను హాస్పిటల్కి అప్పచెప్పకు, నువ్వే నన్ను స్వస్థపరచని ఏడ్చేదానండి. మరి ఆ ట్యాబ్లెట్లకు ఒక భాగమే కానీ నిజంగా నాకు స్తుతి ఆరాధనలో ఇక్కడ దేవుడు రిలీఫ్ ఇచ్చాడండి. మా స్త్రీలందరూ ప్రార్థన చేశారు, దాన్ని బట్టి వందనాలండి. నిజంగా మరి నాకు ఈ నెలలో అంత పెద్ద ప్రమాదం తప్పించి ఒక ఎముక ఎరక్కుండగా దేవుడు ఇప్పటికే నొప్పి తగ్గలేదండి, కానీ కొంచెం ఉంది. కానీ దేవుని సన్నిధికి ఆగకుండా నన్ను దేవుడు తీసుకొచ్చాడండి. మరి మా కొరకు నాకు 2 కుమారులండి, నా 2 కుమారుల కొరకు, కోడల కొరకు ప్రార్థన చేయండి. కుటుంబంగా మేము దేవుని సన్నిధిలో కనబడాలి. మరి ప్రతి ఒక్కరు కోరుకునేది అదే కదండి, నా కుటుంబంగా దేవుని సన్నిధిలో మేము ఉండాలి. దాని కొరకు ప్రార్థన చేయండి. మా చిన్న కుమారుడు కూడా మ్యారేజ్ కావాలి, బాబు కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించును గాక.